అందరికీ సూపర్ డే. మీరందరూ ఎంతో సూపర్గా ఉన్నారని డెఫినెట్గా నేను అనుకుంటున్నాను కదా. వీక్ అంతా మనం ఎంతో ఎంతో కష్టపడిపోతూ ఉంటాం, కానీ వీకెండ్ వచ్చిందంటే కంపల్సరీ ఏదో ఒక సినిమాకి వెళ్ళాలి, సినిమాని చూడాలి, చిల్ అవ్వాలి. అదే కదా మనం ఆలోచించేది. ఎంత బాగుంటుందండి మనం వీకెండ్లో ఒక మూవీకి వెళ్ళి పాప్కార్న్ తిని కార్న్ తిని అక్కడ దొరికే డిఫరెంట్ వెరైటీస్ సినిమా చూస్తూ తిని ఎంజాయ్ చేస్తే ఆ ఎంజాయ్మెంటే సూపర్ ఉంటుంది. వీక్ అంతా పని చేసిన మన స్ట్రెస్ బడలిక మొత్తం హుష్కాకి అయిపోతుంది. అవునా? అవును కదా. నాకు తెలుసు మీ అందరికీ అదే ఫీలింగ్ ఉంటుంది. డెఫినెట్గా మీరందరూ అగ్రీ చేయాల్సిందే. సో ఈ వీకెండ్ మనకి మంచిగా పండగ చేయటానికి వచ్చిన సూపర్ సినిమాలు ఎంత సూపర్గా ఉన్నాయి అంటే సూపర్గా ఉన్నాయి. అలాంటి సినిమాలు మీరు మస్ట్ సీ. మీరు చూసి పడి నవ్వుకొని ఎంజాయ్ చేసే సినిమా గురించి చెప్తున్నాను. ఆ సినిమానే మన సర్ మేడం. ఎంత బాగుందండి అసలు ఆ సినిమా. చాలా రోజుల తర్వాత సూపర్ కామెడీ. ఎంత నవ్వి పొట్ట నొప్పి వస్తుంది. మీరు చక్కగా హ్యాపీగా మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి ఆ సినిమాని. నిత్య మీనన్ ఎంత క్యూట్గా ఉందంటే సూపర్గా ఉంది ఆ సినిమాలో. ఆవిడ క్యూట్. ఆవిడ్ని చూడటానికైనా మనం 2 గంటలు థియేటర్లో కళ్ళు అప్పగించుకొని చూస్తూ ఉంటాం. ఇక విజయ్ సేతుపతి అయితే సూపర్ అండి. ఆయన ఎప్పుడూ సూపరే కదా, అలానే మరోసారి సూపర్. సో వాళ్ళిద్దరూ అసలు సర్ మేడం సినిమాలో అయితే వాళ్ళు ఎంత రియలిస్టిక్గా యాక్ట్ చేశారంటే వా సూపర్ అనిపించేలా ఉంది. ఇంకా ఈ సినిమా లోపలికి వెళ్తే ఇవి నా ఒపీనియన్స్ మీకు చెప్తున్నాను. మేబీ మీరు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. అదైతే మీ ఓన్ ఫీలింగ్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కానీ నేను ఎలా ఫీల్ అయ్యాను అన్నది మీకు చెప్తాను. ఈ స్టోరీ మొత్తం చక్కగా మన పక్కింట్లోనో ఎదురింట్లోనో మన విలేజ్లోనో జరుగుతున్న ఫ్యామిలీలో జరుగుతున్న ఫీలింగ్ లానే ఉంది. ఇంకా ఒకటి, విజయ్ సేతుపతి గారు పరోటా కొట్టడం ఉంటుంది చూసారా, ఎంతో సూపర్గా ఉంది. మీరైతే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. కొన్ని సీన్లు అయితే నవ్వి పొట్ట చెక్కలు అయిపోతుంది. అట్లా ఉంటుంది అన్నమాట. ఇంకా ఆ సినిమాలో మంచి సాంగ్స్ ఉన్నాయండి. సిచ్యుయేషన్కి తగ్గట్లు మంచి లవ్ ట్రాక్ పెట్టారు. అంటే ఏదో లవ్ చేసామా, పెళ్లి చేసుకున్నామా, అయిపోయిందా అట్లా కాకుండా మంచిగా ఒక మ్యారేజ్లో మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి లవ్ ట్రాక్ ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే తగాదాలు, కొట్లాటలు ఒక తార స్థాయికి కామిక్గా అన్నమాట. ఒక తార స్థాయికి వెళ్తే ఎట్లుంటుంది, క్యూట్గా ఉంటాయి అన్నమాట. అవన్నీ మీరు తెర మీద చూసారంటే ఎంతో బాగుంటుంది. ఇంకా కొన్ని డైలాగ్స్ ఉంటాయి నిత్య మీనన్వి. ఆమె ఎక్స్ప్రెషన్స్కి ఆ డైలాగ్స్కి అయితే బాగా సెట్ అయిపోయిందండి. మీరైతే డెఫినెట్గా ఈ మూవీని చూసి బాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడన్నా మధ్యలో బాగా కొట్లాటలు, వస్తువులు విసిరేసుకోవటాలు, కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ మీకు వామ్మో ఇలా కూడా చేస్తారా అన్నట్లుగా ఉంటుంది. కానీ అవన్నీ కామెడీని క్రియేట్ చేయడానికి డైరెక్టర్ గారు చాలా బాగా వాడేశారు. సో అది మీకు ప్రతి ఫ్రేమ్లోనూ ఆ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది అన్నమాట. సో ఇంకా ఎక్కడ మీకు ఆద్యంతము ఈ సినిమాలో ఇదేదో ఆర్టిఫిషియల్గా సాంగ్స్ వచ్చేసాయి, ఎక్కడో సాంగ్ చేసేసాము
అన్న ఫీలింగే రాదండి. అదే కదా మనం సినిమాలోంచి ఒక కామిక్, ఒక నవ్వుని, ఒక మంచి హ్యూమర్ అలాంటి సన్నివేశాల్లో సాగుతూ ఉంటాయి సాంగ్స్ కూడా. ఆ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి. సిచ్యుయేషన్కి తగ్గట్లు డైరెక్టర్ గారు మంచిగా సాంగ్స్ని అయితే బాగా పిక్చరైజ్ చేశారు. సో దీంట్లో మెయిన్గా వచ్చే క్యారెక్టర్స్, ఎందుకంటే ఇది తమిళ్ నుండి వస్తున్న సినిమా కాబట్టి మనకి మంచిగా ఇడ్లీ సాంబార్ వేసుకొని కలుపుకొని మంచిగా తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. కోర్స్ ఉంటుంది కదా, అది వాళ్ళ నేటివిటీకి దగ్గరగా తీసిన సినిమా. సో ఆ ఫ్లేవర్ అనేది మనకు అక్కడక్కడ ఆ సినిమాలో మనకి తెలిసిపోతూనే ఉంటుంది. అయినా సరే డైరెక్టర్ ఆయన తీసిన విధానం అయితే చాలా కొట్లాటలు, గొడవలు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే పోట్లాటలు, ఇవన్నీ అన్నీ చాలా గందరగోళంగా ఆ సిచ్యుయేషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మీకు బాగా నవ్వు తెప్పిస్తాయి. ఇవి చాలా రియలిస్టిక్గా తీశారు. విజయ్ సేతుపతి గారు ఎలా యాక్ట్ చేస్తారు, ఆయన ఏ క్యారెక్టర్ యాక్ట్ చేసినా సూపర్గా ఆ క్యారెక్టరు ఆయనేనా అన్నట్లు యాక్ట్ చేస్తారు. సో ఈ సినిమా కూడా ఆయనేనా లేదా క్యారెక్టరే ఆయన అన్నట్లుగా యాక్ట్ చేశారు. సూపర్గా ఉన్నారండి ఆ సినిమాలో. ఆయన ఒకవైపు స్టైలిష్గా కనిపించారు, కొన్ని సీన్స్లో మంచిగా, కొన్ని సీన్లో మంచిగా పరోటాను ఎలా కొడతారో తెలుసు కదా, పరోటా హోటల్స్లో ఆ పని కూడా చాలా స్టైలిష్గా చేశారు. మీరైతే ఆ పరోటా సీన్ కానీ కొన్ని సీన్స్ ఉంటాయి, అస్సలు నవ్వి పడిపోతారు అక్కడే. అలా ఉందన్నమాట. ఇక నిత్య మీనన్ గారు అయితే ఆమె ఎప్పుడు క్యూట్గా ఉంటుంది. ఆ క్యూట్ స్మైల్, క్యూట్ డైలాగ్ డెలివరీ యాజ్ యూజువల్ ఈ సినిమాలో కూడా కంటిన్యూ అవుతూ వచ్చాయి. ఒకటి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆవిడ ఫస్ట్ సినిమాతో కంపేర్ చేసుకోకండి. కోర్స్ అంతే కదా, ఫస్ట్ సినిమాలో ఉన్నట్లు ఇక్కడ కూడా ఉండాలి అనుకుంటే మీరు దెబ్బైపోతారు. అలా అనుకోకండి. ఈ సినిమాలో ఆవిడ ఆ క్యారెక్టర్కి తగ్గట్లు చాలా క్యూట్గా చబ్బీగా ఉన్నారు. ఆ చబ్బీనెస్లో కూడా చాలా క్యూట్గా ఉన్నారు. మంచిగా చీరలు కట్టుకొని దోపుకొని డాన్స్ వేస్తుంటే మనకు కూడా డాన్స్ వేయాలి అన్నంతగా సూపర్గా, అసలు మంచి ఊపు తెచ్చే సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. అది మీరు కూడా థియేటర్లో డాన్స్ చేయాలా అన్నంతగా హుషారుగా ఉన్నాయి ఆ సాంగ్స్ అయితే. సో ఆవిడ ప్రతి ఫ్రేమ్లో కూడా చాలా మంచిగా పూలు పెట్టుకొని తమిళ వాళ్ళ బేస్ ఉంటుంది కదా, అలా మంచిగా చాలా క్యూట్గా ఉన్నారు. అది మన తెలుగులోకి డబ్ అయి వచ్చినా సరే ప్రతి ఫ్రేమ్లో మనం ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తాము. ఆ నేటివిటీ మనకు కనిపిస్తున్నా సరే మనకి వాళ్ళు చాలా పరిచయస్తులు కాబట్టి మనం విజయ్ సేతుపతి గారిని చాలా సినిమాల్లో తెలుగులో చూస్తూనే ఉంటాం. డబ్బింగ్ సినిమాలు, ఒరిజినల్ సినిమాలు, హిందీలోంచి వచ్చిన సినిమాలు చాలా చూస్తాం. అలానే నిత్య మీనన్ మనం ఇప్పటికే చాలా సినిమాలను ఆవిడని చాలా ఇష్టపడతాం. కాబట్టి వాళ్ళ ఇద్దరి కాంబినేషన్లో ఒక మంచి ఫ్యామిలీ అంతా థియేటర్కి వెళ్ళి ఎక్కడ మనకి ఎందుకు ఈ సీన్లు పెట్టారు, ఈ సీన్ ఉండకుండా ఉంటే బాగుండు కదా, పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు అన్న ఫీలింగే రాదండి. మంచిగా చాలా క్లీన్గా కొంచెం మంచిగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే సన్నివేశాలు, మంచి హ్యూమర్స్ పండించేవి చాలా బాగా ఉన్నాయి. పెద్దవాళ్ళని తీసుకువెళ్ళినా పిల్లల్ని తీసుకువెళ్ళినా
వాళ్ళైతే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఈ వీకెండ్లో హ్యాపీగా అమ్మయ్య ఒక సినిమాకి వెళ్ళాము, కొంచెం సేపు 2 గంటలు థియేటర్లో అన్నీ మర్చిపోయాము, మన స్ట్రెస్ మొత్తం రిలాక్స్ అయిందని తప్పక ఫీల్ అవుతారు. ఇది మాత్రం నిజంగా నిజమండి. చక్కగా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీని చూసాము ఈ వీకెండ్. అబ్బా రిలాక్స్ అయిపోయాము, నవ్వుకున్నాము. మంచి క్యూట్గా ఉన్న నిత్య మీనన్ను చూసాము. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది నిత్య మీనన్ సినిమాలు మనం చూసి. ఆమె మంచిగా చప్పిగా చాలా బాగా ఎన్నో మంచి మంచి డైలాగ్స్ సూపర్గా ఉన్నాయి. సినిమా ఎక్కడ మీకు ఆర్టిఫిషియల్గా ఒక ఆర్టిఫిషియల్గా జరుగుతుంది ఇది అని ఎక్కడ అనిపించదు. నార్మల్గా ఒరిజినల్గా అసలు అంటారు కదా మనకి సినిమాల్లో ఎక్కడ ఇదేంటి ఇది చాలా అంటే పాష్ లొకేషన్స్లో హీరోయిన్స్ పాష్గా ఆ పాష్ డ్రెస్సింగ్తో చిన్ని బట్టలతో ఎక్కడ కనిపించరు. మంచిగా ట్రెడిషనల్ లుక్తో నిత్య మీనన్ అదరగొట్టేసింది. ఆవిడ బట్టలతో పని లేదు, హీరోయిన్ ఫుల్గా డ్రెస్ వేసుకొని కూడా మంచి సూపర్ హిట్ సినిమాల్లో హిట్స్ ఇవ్వగలదు. మంచి స్టోరీని ముందుకు నడిపించి దాన్ని సూపర్ హిట్ దిశగా తీసుకువెళ్ళగలదు అని మరోసారి రుజువైపోయింది. సో మీరు ఈ కథను యాక్చువల్గా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఎంత బ్యూటిఫుల్గా నెరేషన్ చెప్పారు డైరెక్టర్ గారు అనేది మనకు అర్థమైపోతుంది. సో ఆయన చక్కగా ఒక ఎక్కడ ఆర్టిఫిషియల్ కనిపించనివ్వలేదు, మొత్తం రియలిస్టిక్ అలానే జరుగుతుందండి. చాలా సందర్భాల్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు అవుతూనే ఉంటాయి. అక్కడ వాళ్ళ నేటివిటీకి తగ్గట్లు వస్తువులు విసిరేసుకోవటాలు, అరుచుకోవటాలు, గందరగోళాలు మంచిగా కామిక్గా మనకి బాగా నవ్వు తెప్పించేలాగా మంచిగా డైరెక్టర్ గారు అయితే చాలా బాగా తీసుకొచ్చారు. సో మనకైతే ఈ వీకెండ్ నిజంగానే సూపర్గా రిలాక్స్ అవ్వటానికి వచ్చిన సినిమా అనే చెప్పొచ్చు. ఇది మీరందరూ కూడా హాయిగా బుక్ చేసుకొని థియేటర్కి వెళ్ళి పాప్కార్న్ తింటూ ఇంకా ఏముంటాయి చికెన్ లాలీపాప్స్ తింటూ హ్యాపీగా ఎక్కడ థియేటర్లో ఏ సీట్ దొరికినా సరే కూర్చొని 2 గంటలు అమ్మయ్య హాయిగా చల్లగా మన ఏసీ థియేటర్స్లో ఇంకా అనుకుంటే పడుకొని పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేస్తూ చూసే సినిమా అనమాట ఇది సార్ మేడం. అలా కళ్ళప్పగించి మీ కళ్ళన్నీ ఆ సినిమాలో ఎంతమంది ఉన్నా సరే మీ కళ్ళు మాత్రం విజయ్ సేతుపతి గారి మీద, నిత్య మీనన్ మీద, వీళ్ళ ఇద్దరి మీదే ఫోకస్ ఉంటుంది. అది మాత్రం తప్పకుండా నేను చెప్పగలను. ఎందుకంటే వాళ్ళు సూపర్గా యాక్ట్ చేశారు. అసలు ఆ క్యారెక్టర్స్లో వాళ్ళు వెళ్ళిపోయారు. అంత బాగుంది ఆ మూవీ. మీరైతే ఈ వీకెండ్ బుక్ చేసుకోండి, చూడండి, ఎంజాయ్ చేయండి. మీ స్ట్రెస్ ఎందుకు పోదో నాది గ్యారెంటీ. చక్కగా స్ట్రెస్ రిలీఫ్ అవ్వటానికి ఏదో ఒక డేని సెలెక్ట్ చేసుకొని థియేటర్కి వెళ్ళండి. మంచిగా రిలాక్స్ అవుతూ ఈ సినిమాని చూడండి. మీరు బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి స్మైల్తో థియేటర్ ఒక సీన్కి మధ్యలో మీరు ఇటు తిరిగి మీ పక్కన ఉన్న వాళ్ళని చూసి నవ్వుతారు కూడా. అదే మీ హస్బెండ్తో వెళ్ళారనుకోండి, ఇంకేముంది, తిరిగి నవ్వుతారు మీ హస్బెండ్ని చూసి.
అలా ఉంటుంది ఈ సినిమా ఆద్యాంతము. సో మీకు ఎక్కడ బోరే కొట్టదు. కొంచెం స్లోనెస్ ఎక్కడ సినిమాలన్నిట్లో ఎక్కడో చోట పెట్టాల్సి వస్తుంది, డైరెక్టర్ గారు పెట్టారు అంతే. సినిమా మొత్తం మీకు ఎక్కడ బోర్ కొట్టదు, ఎంజాయ్ఫుల్గా సూపర్గా ఎంజాయ్ చేస్తారు. వెళ్ళండి, బుక్ చేసుకోండి, చూడండి. మీ స్ట్రెస్ నుండి రిలీఫ్ పొందే ఏకైక మార్గం సర్ మేడం సినిమా. ఓకే, బాయ్.